ఓరి భగవంతుడా, అసలు మేము ఏం తప్పు చేశాం? మేం కోరుకున్న కోరికలు ఒక్కటి కూడా నెరవేరటం లేదు. నేను జీవితంలో ఎన్నెన్ని కలలు కన్నాను, నువ్వు ఒక్క కలను కూడా నాకు నిజం చేయటం లేదు. అరే, నేను ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను, కానీ నువ్వెందుకు నన్ను ఈ విధంగా మర్చిపోయావు? మోటు, ఇక చాలు, నిద్రపో. నువ్వు నిద్రపోవడం లేదు, ఆ భగవంతుని కూడా నిద్రపోనివ్వడం లేదు. ఎప్పుడు చూడు ఆయన్ని ఏదో కోరిక కోరుకుంటూనే ఉంటావు. కానీ ఇంతవరకు ఆయన నాకేమీ ఇవ్వనే లేదు కదా. మన జీవితాల గురించి మనం ఎన్నెన్ని కలలు కన్నాం. అరే, కనీసం ఒక్క కలనైనా నిజం చేశాడా? ఇక చాలు, నిద్రపో, లేకపోతే ఆయన కోపం వస్తుంది. మోటు, నువ్వు నిరాశ చెందకు. నేను ప్రతి భక్తుని విన్నపం వింటూనే ఉంటాను. ఈ రోజు నుంచి 3 రోజుల లోపల నీ ప్రతి కళ నెరవేరుతుంది. అదేంది? పతులు లే లే. ఆహా, ఏమైంది? ఎందుకు నా నిద్ర పాడు చేస్తున్నావు? అరే, ఆ భగవంతుడు నా కల్లోకి స్వయంగా వచ్చాడు. ఆయన అన్నాడు, 3 రోజుల పాటు నాకొచ్చిన కళ్ళన్నీ నెరవేరిపోతాయట. శుభాకాంక్షలు. ఇక నిద్రపోయి చూస్తూ ఉండు. ఆ భగవంతుడు ఇంకా ఏమైనా చెబుతాడేమో. బహుశా ఆయన నిన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నాడేమో. అరే, టీ కొట్టు బాబాయ్, కాస్త వేడి వేడి సమోసాలు తినిపించు. రాత్రి ఆ భగవంతుడు నా కల్లోకొచ్చి చెప్పాడు, 3 రోజుల పాటు నాకొచ్చే కళ్ళన్నీ నెరవేరుతాయట. లగాయత్తు, అసలు ముందు నీకు ఏ కలొచ్చిందో చెప్పు. నా కలలో ఓ పెద్ద ట్విస్టర్ వచ్చి మన ఊరంతటిని నాశనం చేసి పారేస్తోంది. నీ దుకాణం గాల్లోకి ఎగిరిపోతుంది. ఓయ్, వాతావరణం నార్మల్ గానే ఉంది కదా, ట్విస్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యమ్మా, ఇంత పెద్ద ట్విస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? వినండి వినండి, అందరూ వినండి. మోటుకొచ్చిన కళ ఒక పెద్ద ట్విస్టర్ వచ్చి నా దుకాణాన్ని లేపేసిందట. ఊరంతా నాశనం అయిందట. అరే మోటు, నీకు భవిష్యవాణి చెప్పడం రాదనుకుంటా. ఇక చాలే, ఆపు. ఆ భగవంతుడు నా కల్లోకొచ్చి చెప్పాడు, 3 రోజుల పాటు నాకొచ్చే కళ్ళన్నీ నెరవేరుతాయట. అరే మోటు, ఇప్పుడు నోరు మూసు కూర్చుని సమోసాలు తిను. నలుగురిలో నవ్వుల పాలు అవ్వకు. పారిపోండి. లగాయత్తు, ట్విస్టర్ నిజంగానే వచ్చేసింది. భగవంతుడు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, నా కళ నిజం కాబోతోంది, పరిగెత్తండి. అయ్యమ్మా, హెల్ప్! ఏ ట్విస్టర్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు. ఎవరైనా వచ్చి కాపాడండి. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మనందరం ఒకేసారి ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోతాం. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జి, ముందు ఏదో రకంగా వెళ్ళి ఆ కారులో కూర్చో. అరే, నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఇటువంటి సమయంలో నీ కారులో షికారుకి వెళ్ళాలని ఉందా? ముందు కారుని పట్టుకో. లగాయత్తు, ఏంటి మోటు, ఇప్పుడు నీకు వేడిగా ఉందా? అలా చూడు, గొడుగు పట్టుకుని ఎలా వస్తున్నాడు. అరే, ఇది ఎండవేడి కోసం కాదు. రాత్రి నాకు వచ్చిన కలలో ఇక్కడ పెద్దగా వర్షం కురిసింది. దాంతో ఊరు నాశనం అయిపోతుంది. అరే, ఇక చాలు, ఆపు మోటు. ఏదో ఒక రోజు నీకు వచ్చిన కళ నిజమైంది కదా అని ప్రతి కళ నిజమైపోతుందని అనుకోకు. అర్థమైందా? వాతావరణం ఇంత నిర్మలంగా ఉంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది తమ్ముడు? వినండి తమ్ముళ్ళు, అరే మోటు చెప్పాడు కదా వర్షం వస్తుంది, వెళ్ళి అందరూ గొడుగులు తీసుకురండి. ఎక్కడా నీళ్లు లేవు, ఈ ఎండలు మండిపోతోంది, అందరూ దాహంతో అల్లాడిపోతున్నారు. మోటు చెప్పాడు కదా ఇవాళ వర్షం కురుస్తుంది, లేకపోతే మోటుకు వచ్చిన కదా ఎలా నిజమవుతుంది? అరే, హఠాత్తుగా ఏమిటి మార్పు? ఏం జరుగుతోంది? అత్తరికి మోటుకొచ్చిన ఈకలు కూడా నిజమవుతోంది తమ్ముళ్ళు. మోటు, నిజంగానే నిన్న రాత్రి ఆ భగవంతుడు నీతో మాట్లాడినట్టున్నాడు. అయ్యమ్మా,
ఇది ఎలా జరిగింది? ఉన్నటువంటి వాతావరణంలో మార్పు ఎలా జరిగింది? ఎలా 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 జరిగింది? అరే తమ్ముళ్ళు, అరే స్నేహితులు, మోటుకొచ్చిన కళ్ళు నిజమవుతున్నాయి. అతని కళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం. ఒకవేళ భయంకరమైన భూతాన్నో ఇంకా దేన్నైనా చూశాడంటే మన కథ కంచికెళ్ళినట్టే. ఒకే ఒక రోజు తమ్ముళ్ళు అతన్ని నిద్రపోనివ్వకుండా ఉండాలి. మోటుకి ఆ భగవంతుడు చెప్పాట 3 రోజుల వరకు ఉంటుందని. ఈ రోజు మనం మోటుని నిద్రపోనివ్వకూడదు. అరే ఏమిటి తమాషా? మీరు ఇలా మేళతాళాలతో వచ్చి ఇలా అదరగొడుతున్నారేమిటి? ఈ రోజు మేము మిమ్మల్ని నిద్రపోనేమో. మీకేదైనా భయంకరమైన కల వచ్చిందంటే ఇక మా పని అయిపోయినట్టే. నేను నిద్రపోకుండా ఎవ్వరూ ఆపలేరు. చాలే ఆపు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను చింగం గారికి కంప్లైంట్ ఇస్తాను. ఆయన లాఠీతో నిన్ను కొట్టి కొట్టి తరిమేస్తారు. పోలీసులు వచ్చేశారు. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. నేను ఈ పుర్పురి నగర ప్రజలకి ఆర్డర్ వేస్తున్నాను. ఈ రోజు రాత్రంతా మీరు మోటూని నిద్రపోనివ్వకూడదు. ఇది మన పుర్పురి నగర్కే సవాల్ లాంటిది. తనకి కల వచ్చిందంటే మన అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వద్దు. లగాయతు బయట ఇంత గొడవగా ఉంటే ఎలా నిద్రపోతున్నాడు? మోటు లే, వేకప్. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు, లే. ఉయ్, మా కోసం నిద్రలే నా తమ్ముడా, నా సహోదరుడా. ఇక నువ్వు ఎలాంటి కలలో కనుక మిత్రమా? ఓహో, ఎంత మంచి కల వచ్చింది. మీరందరూ వచ్చి పాడు చేశారు. మంచి కళ. ఏం కలొస్తోంది? నాకు పెద్ద ఖజానా కనిపించింది. ఎక్కడ కనిపించింది? ఎక్కడ కనిపించింది? త్వరగా చెప్పు. నీ కల్లో కనిపించిందంటే నిజంగా అది ఉండుంటుంది తమ్ముడు. అరే మీరు నన్ను మధ్యలో నిద్ర లేపేశారు కదా, ఆ ఖజానా ఎక్కడుందో నేను సరిగ్గా చూడలేదు. చూడకుండానే లేచా. అయ్యమ్మా, నీకు మంచి కల వచ్చినట్టుంది. నిద్రపో, త్వరగా నిద్రపో. మళ్ళీ కల వస్తే ఖజానా ఎక్కడుందో నువ్వు తెలుసుకో. అటు ఇటు తిరుగుతూ ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? అరే నిద్ర పట్టకపోతే నన్నేం చేయమంటావు? అరే నిద్రపో మోటు, నీకు నేను జోలపాట పాడతాను. నిద్రపో నిద్రపో నా రాజకుమారా నిద్రపో. అమ్మా నాన్న వస్తారు, 4 బొమ్మలు తెస్తారు. విరిగిపోయింది ఒక బొమ్మ, మూసుకుపోయింది మోటు కనుబొమ్మ. నాకు 2 డౌట్లు ఉన్నాయి. నువ్విక ఏమీ అడగక్కర్లేదు, ముందు నిద్రపో. థ్యాంక్ యూ. ఇంతకంటే పెద్ద ఖజానా ఇంకెక్కడా ఉండదు. లగాయతు మోటుకి ఖజానా దొరికేసినట్టుంది. పైగా తను ఎవరికో థ్యాంక్స్ కూడా చెప్తున్నాడు. అంటే ఖజానా దొరికినట్టే. ఇక లేపండి తన్ను. మై మోటు లే 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 లే. అరే ఎంత పని చేశారు చెంగం గారు. మంచి కల వస్తుంటే నిద్ర లేపేశారు. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఖజానా కనిపించిందన్నావుగా, అది ఎక్కడుందో చెప్పు. అదే ఇంకా ఖజానా దొరకనే లేదు. నేను ఎవరితోనో కలిసి ఖజానా దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఇంతలోనే నిద్ర లేపేశారు. అయ్యమ్మా, నువ్వు థ్యాంక్ యూ అని ఎవరికి చెప్పావు? టీ కొట్టు బాబాయ్ నా దగ్గరికి వచ్చి నాకు సమోసాలు తినిపిస్తున్నట్టు కల వచ్చింది. ఆ టీ కొట్టు బాబాయ్కే నేను థ్యాంక్ యూ చెప్పాను. సర్లే పద, బయటకొచ్చి ఆ దారి చూపించు. ఖజానాకి వెళ్ళడానికి కల్లో ఏ దారిలో వెళ్ళావు? నేను ఇంత దాకా వచ్చాను. ఇక్కడికి రాగానే మీరు నిద్ర లేపేశారు. ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలో నాకు తెలియటం లేదు. మళ్ళీ ఆలోచించు, మళ్ళీ నిద్రపో. అప్పటికైనా దారి దొరుకుతుందేమో చూద్దాం. నేను ఇలా రోడ్డు మీద నిద్రపోలేను. నిద్రపో నిద్రపో నిద్రపో. పోతాను, నిద్రపోతాను. అటు ఇటు దొర్లకు, నిద్రపో. అటు ఇటు దొర్లితే నిద్ర ఎలా వస్తుంది? ఓహో అదిరింది, దొరికేసింది. మోటు లే, పైకి లే. ఏం దొరికింది? ఖజానా దొరికేసింది. నాతో పాటు రండి. పురిపురి నగరం ఖజానా అంతా నా స్వంతమయ్యింది. ఆ ఖజానా ఎలా పోయిందో ఎవరు కనిపెట్టలేరు. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితలు సంగతి పక్కన పెట్టు. త్వరగా తీసుకొచ్చి ఆ ఖజానాని పాతి పెట్టు. జాగ్రత్త.
అదిగో ఖజానా అక్కడుంది. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇలా జరగడానికి వీల్లేదు. ఎంత కష్టపడి పురిపురి నగరం ఖజానాన్ని దొంగలించాను, ఎంత తెలివిగా ప్లాన్ తయారు చేశాను. అయినా మీరంతా వచ్చేశారు. నేను ఈ ఖజానాన్ని మీ చేతికి దక్కనివ్వను. ఆటో, ఇదిగో ఈ సమోసాలు తిను. ఆ జానుకి మంచి గుణపాఠం నేర్పించు. వీడు పురిపురి నగరం మొత్తాన్ని ఇలాగే కలకలం చేస్తున్నాడు. సమోసాల బారిస, నువ్వు సమోసాలు లేకుండా నన్ను ఓడించలేవా? మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? మోటు పతులు, మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరిద్దరూ ఈ పుర్పురి నగర ఖజానాన్ని కాపాడారు. నేను మేయర్ గారితో చెప్పి మీ ఇద్దరికి కానుక ఇప్పిస్తాను. ఓయ్, ఇదిగో ఇదే నా టెలిపోర్టింగ్ మిషన్. దీనిలో మనం అంటాకిటాకి వెళ్తున్నాం. ఓయ్ మోటు బట్లు, నా చేతిలో తప్పించుకుని మీరు వెళ్ళలేరు. ఏ బాక్సర్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఫైటింగ్ చేయడం ఆపో. పెద్దన్నయ్య, మిషన్ ని మూసేసాయి. మనం బాక్స్ రానాయని మనతో పాటు తీసుకువెళ్ళలేం కదా. అయ్యమ్మా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఓయ్, మనం అంటాకిటిగా వచ్చేసాం స్నేహితులారా. ఇక గొడవ పట్టు పోట్లాడుకోవడం ఆపండి. నా దగ్గర ఎక్స్ట్రా హీట్ బట్టలున్నాయి మిత్రమా, అవి మీకు ఇస్తాను, ఉండండి. ఇవిగో తీసుకోండి. అదిరింది. మనం ఈ చలిలో ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఎండ తాలూకు సూచనలు కూడా కనిపించవు. అవును మోటు, పద ఆడుకుందాం. లగాయత్తు, ఇక్కడ హోటల్స్ లాంటివేవి కనపడడం లేదు. మనం ఎక్కడ ఉండాలి? ఓయ్ గసిటే, నా ప్రాణ స్నేహితుడా, మనం మంచుతో ఇగ్లూ చేసుకుని అందులో ఉందాం. పద, ముందు ఇగ్లూ చేసుకుందాం. ఏయ్! పదండి లోపలికి. ఓహో, సారీ సింగం గారు, మీ ఇద్దరికి కలిసి నా దగ్గర ఒకే బ్లాంకెట్ ఉంది. దీంతోనే మీరిద్దరూ సర్దుకోవాలి, సరేనా? రేపు మనం అందరం ఫిషింగ్ చేద్దాం, సరదాగా తిరుగుదాం, స్కేటింగ్ చేద్దాం. రోజంతా పండగలా అదిరిపోవాలి. ఇగులు లోపల బాగా వెచ్చగా ఉంటుంది అనుకుంటా. లోపలికి వెళ్ళి నిద్రపోతాను. ఇక్కడ ఈ చలి తాకిడి తట్టుకోలేకపోతున్నాను. అయ్యమ్మా, ఈ బాక్సర్ నిద్రపోయినట్టున్నాడు. అందుకే బ్లాంకెట్ ని లాగడం లేదు. అందుకే మొత్తం బ్లాంకెట్ ఇప్పుడు నాకే సొంతం. చాలా వెచ్చగా ఉంది. అయ్యమ్మా, అరే అందరూ లేవండి, పదండి. ఫిషింగ్ చేయాలి, స్కేటింగ్ చేయాలి. ఈ రోజంతా అదిరిపోవాలి. జట్కా గసిటే బాక్సర్, గుడ్ మార్నింగ్. మోటు
అటువైపు చూడు. టై టై టై. అయ్యో ఏమిటి ఇది ఎలా వచ్చింది? టై, 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 టై. లగైతు సూట్ కేసుకునే టై కాదు, పతులు టైగర్ గురించి చెప్తున్నాడు. సింగం గారు త్వరగా అక్కడి నుంచి పారిపోండి, లేకపోతే జీవితంలో ఇంకెప్పుడు పారిపోలేరు. పారిపోండి. సీల్, నువ్వు పెంగ్విన్ చేపలు తిని తిని నీకు బోరు కొట్టేసింది. ఇప్పుడు మెనూలో కొత్త కొత్త డిషెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. వచ్చేయండి, ప్రమాదం దాటిపోయింది, ఇక్కడ ఎవ్వరూ లేరు. అయ్యమ్మా, ఎవరైనా చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? నేను నిద్రలోంచి ఇక్కడికి ఎలా వచ్చాను? మీ అదృష్టం బాగుంది, లేకపోతే టైగర్ పొట్టలోంచి అరిచేవారు. మై నేమ్ ఇస్ చింగం. చింగం చేతులు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని ఏమంటారు? అరే చేప గాలానికి తగిలింది కానీ తప్పించుకుంది. అరే సోమరి పెంగ్విన్లారా, చేపలు తినాలంటే స్వయంగా పట్టుకుని తినండి. నా చేపలు ఎందుకు తింటున్నారు? అయ్యో, వద్దు, వదిలేయండి, నన్ను వదిలేయండి, నా వెంట పడకండి. పదులు ఇవి నా వెంట పడుతున్నాయి, కాపాడు. అరే ఇక చాలు, ఆపండి, ఇప్పటికే చాలు అయ్యింది. మీరు అమాయకమైన చిన్న జంతువులన్నీ మిమ్మల్ని ఏమీ అనటం లేదు. నేను పరిగెత్తానంటే అర్థం మీకు భయపడని కాదు. పతులు చూసావా, భయంతో కళ్ళు ఎలా వెళ్ళబెట్టాయో? ఆ కోపం వచ్చిందంటే ఎవరైనా సరే భయపడాల్సిందే. అరే అవి నీ కోపాన్ని చూసి భయపడడం లేదు, నీ వెనక నుంచున్న దాని కోపాన్ని చూసి భయపడుతున్నాయి. అరే మళ్ళీ ప్రమాదంలో పడ్డాము, పరిగెత్తండి. పరిగెత్తండి. తమ్ముళ్ళు, ఇది ఎలిఫెంట్ సీల్. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోండి, అది అసలే ఆకలితో ఉన్నట్టుంది. Why fear? When Chingam is here. అంటార్టికాలో కూడా కొబ్బరి బొండాలా? ఇవి నా వెంట పడడం ఎప్పుడు మానేస్తాయి? అయ్యమ్మా. ఓయ్ చింగం గారు, ఇంటిలో స్పృహ పడిపోయారు. అటు చూడండి స్లేజ్, బహుశా ఇంతకు ముందు ఇక్కడ ఎవరో ఉండి వెళ్ళినట్టున్నారు. అరే మనం ఇంతకే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ సీల్ పొట్టలోకా లేక టైగర్ పొట్టలోకా? లగైతు వెనకాతల సీల్ ఉంది, ముందు టైగర్ ఉంది. పదండి, ఆ స్లేజ్ మీద ఇక్కడి నుంచి తప్పించుకుందాం. ఓయ్ డాక్టర్ జట్కార్నయ్య, ఇక్కడ సీలు టైగర్ లేకపోతే మజాయే మజా. ఫన్ అన్లిమిటెడ్. లగైతు ఈ ఫన్ అన్లిమిటెడ్ అంటున్నావు, పెంగ్విన్ల సంగతి మర్చిపోయావా ఏంటి? ఆ? అరే నేను ఆ పెంగ్విన్లను చూసి భయపడ్డావా? చూడలేదా నేను కోపంతో అరవగాని అవి భయంతో ఎలా ఉడికిపోయాయో? లగైతు అరే నేను ఆ పెంగ్విన్ల మీద జాలి తలిచి వదిలేశాను, లేకపోతే వాటిని కొట్టి కొట్టి తరిమేసేవాణ్ణి. అవి పరిగెత్తి పరిగెత్తి తప్పించుకోవడానికి అవి ఈ అంటార్కిటికా అంతా తిరిగేవి. ఇక చాలే ఆపు, లేకపోతే నువ్వు పరిగెత్తడానికి అంటార్కిటా చిన్నదైపోతుంది. ఆపాలా? ఎందుకు? నేను ఎవరినైనా చూసి అసలు భయపడతానా? ఆ? వెనక్కి చూసావంటే ఆ? అరే నాతో మీకు శత్రుత్వం ఏమిటన్నయ్యా? సారీ సారీ, పొరపాటైపోయింది.
అరే ఎవరో ఒకరు వచ్చి నన్ను కాపాడండి. అందరూ అలా తమాషా చూస్తున్నారేమిటి? పతులు నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఇదిగో బాల్, దీంతో ఆడుకోండి. ఈ బాల్ ని ఇలా ఆడుకోవాలి, పట్టుకోండి. మీ అందరి కడుపులు నిండిపోయాయంటే ఇక మా కడుపులు నింపుకుంటాం. వద్దు వద్దు ప్లీజ్. ప్లీజ్, ఇది చట్టానికి విరుద్ధం. ఇట్స్ అగైన్స్ లా. అలాంటి పని చెయ్యొద్దు. వావ్, ఈ చట్టం ఏదో చాలా బాగుంది. కడుపు నింపుకునే హక్కు మీకుంది, మాకు లేదా? మాకు కూడా ఆకలేస్తోంది, మేం కూడా కడుపు నిండా తింటాం. అరే ఇక ఆపండా మోతలు. ఇక్కడ మేము ప్రాణ సంకటంలో పడి అల్లాడుతూ ఉంటే మీరు డాన్సులు చేస్తారా? మాతో మీరు బాస్కెట్ బాల్ ఆడారు, చేపలు కాలిస్తే తృప్తిగా తిన్నారు. ఇవన్నీ మీ అవసరాల కోసమేనా? అసలు మీకు స్నేహం అంటే అర్థమే తెలియదా? ఇప్పుడు మీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏంటి మిత్రమా? మేమున్నాం కదా. వాళ్ళు మిమ్మల్ని కాదు, చేపలను తినడానికి వచ్చారు. మేం పట్టుకుంటాం, మీరు పట్టుకోండి. అందరం కలిసి సరదాగా తిందాం. ఏమిటి? అవును, మేము మీ మనుషులతో కలిసి సరదాగా ఉండాలనుకుంటున్నాం. ఎప్పుడైనా మనుషులు ఇక్కడికి వస్తే మేము వాళ్ళతో స్నేహం చేస్తాం. వాళ్ళు ఎన్ని రోజులైతే ఎక్కడ ఉంటారో అన్ని రోజులు మాకు ఈ మంటల వెచ్చదనం లభిస్తుంది. ఈ మంటల వెచ్చదనం మాకు చాలా బాగా నచ్చుతుంది. ఓహో అదేంది. ఇక ఎందుకు ఆలస్యం? ఇప్పుడు అందరూ వెళ్ళండి, చేపలు తీసుకురండి, కాల్చండి, తినండి, హాయిగా నిద్రపోండి. ఇప్పుడు మాకు వెళ్లాల్సిన సమయం అయింది. మేము మీతో పాటు ఎంతో సరదాగా గడిపాం. మేము చాలా సరదాగా గడిపాం. మళ్ళీ రండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మా మిత్రులారా. బాయ్ బాయ్ మిత్రులారా.